నేను ఈరోజు మీ ముందున్నానంటే దాని వెనకాల ఒక కథ ఉంది. అందరూ అంటుంటారు కదా, దేవుడు ప్రతి ఒక్కరికి తలరాత రాసే ఉంటాడని. కానీ చాలామందికి పెద్ద అయ్యేంత వరకు తెలియదు. నాకు మాత్రం చిన్నప్పుడే తెలిసిపోయింది. ఎలాగంటారా, చిన్నప్పుడు అన్నప్రసన్న చేసేటప్పుడు బంగారం, పుస్తకాలు, బల్పాలు అన్నీ పెడతారు కదా, అవన్నీ ఏది ముట్టుకుంటానో అని అందరూ ఎదురు చూస్తుంటే నేను మాత్రం వెనక్కి తిరిగి పాక్కుంటూ వంటగదిలోకి వెళ్ళిపోయి అట్ల కాడ తీసుకొచ్చానంట. అందరూ నవ్వారు, అరే వీడు పెద్దగా అయిన తర్వాత వంటవాడు అవుతాడు అని. నిజంగా ఈరోజు నేను వంటవాడినే అయ్యాను. కానీ చాలా హ్యాపీగా గర్వంగా ఉన్నాను. చూశారు కదా, ఈరోజు మీ ముందున్నాను. హలో, నమస్తే, సలాం వాలేకుం. మీ అందరికీ వారవ వంటలకు స్వాగతం. నా పేరు సంజయ్ తుమ్మా. కొందరు అభిమానంతో వాషెఫ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. మన దేశంలోనే కాదు, దేశ విదేశాల్లో ఎన్నో 5 స్టార్ హోటల్లో పనిచేసి నేను నేర్చుకున్న కొత్త కొత్త వంటలన్నీ మీకు పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చేసాను. సో చేయడానికి నేను రెడీ, మరి చూసి నేర్చుకోవడానికి మీరు కూడా రెడీయేనా? ఏం చెప్పమంటారండి, పేపర్లో ఏది చదివినా అన్నీ ఇన్స్టెంట్గా అవైలబుల్. లోన్ ఇన్స్టెంట్గా ఇస్తారంట. అంతెందుకు, పెళ్ళిళ్ళు కూడా ఇన్స్టెంట్గా చేసేస్తారంట. కానీ నిజంగా ఇవి జరుగుతాయో లేదో నాకు తెలియదు. కానీ ఈరోజు మాత్రం నేను 2 అద్భుతమైన డిష్లు 2 ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. రుచి అదిరిపోతుంది అనుకోండి. మొట్టమొదటిగా మనం చేయబోయేది గోధుమ పిండితో స్వీట్ దోశ, అది కూడా ఇన్స్టెంట్గా. ఈ స్వీట్ గోధుమ దోశ చేయడం కోసం మనకి గోధుమ పిండి, ఒక 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటే దీంట్లో మనం ఒక 2 చెంచాల నెయ్యి. ఈ నెయ్యి ఎందుకు వేస్తామంటే దీన్ని షార్ట్ క్రస్ట్ మెథడ్ అంటారు. ఇదే మనం నెయ్యి వేయకుండా గోధుమ పిండిలో నీళ్లు కానీ ఏదైనా కలిపేసుకుంటే ఈ దోశలు మనకి చక్కగా కరకరలాడుతూ క్రిస్పీ దోశలాగా రాదు, మెత్తగా వచ్చేస్తుంది. కాబట్టి మనకి మంచిగా మన దోశలు క్రిస్పీగా రావాలంటే దీన్ని షార్ట్ క్రస్ట్ మెథడ్ అంటారు. అంటే ఏ పిండిలో అయినా కనుక మనం కొంచెం అంత నెయ్యి కానీ ఏదైనా ఫ్యాట్ కలిపితే మంచిగా షార్ట్ క్రస్ట్ మెథడ్లో క్రిస్పీగా వస్తుంది. అందుకని 2 చెంచాల నెయ్యి ఇందులో వేసుకొని దీన్ని ఫస్ట్ ఇలా పొడి పొడిగా కలుపుకోవాలి. ఇలా వేసేసి కలుపుకుంటే ఈ పిండి అంతా మనకి ఒక బ్రెడ్ క్రమ్స్ లాగా తయారవుతుంది. మన ఇళ్లలో ఇట్లాంటి విస్క్ లేదనుకోండి, మేము ఇట్లా చేత్తోటి కూడా మనం ఇలా పొడి పొడిగా చేసుకోవచ్చు. ఇది కలిపిన తర్వాత ఈ పిండి ఏదైతే ఉందో చక్కగా పొడి పొడిగా తయారవుతుంది. మనం సమోసాలు చేసేటప్పుడు కూడా ఇలా కనుక మంచిగా చేసుకొని మనం సమోసాలు చేసుకుంటే సమోసాలు కూడా కరకరలాడుతుంటాయి. చాలామంది సమోసాలు ఎలా చేయాలో తెలియక ఇలా బ్రెడ్ క్రమ్ లాగా చేయకుండా కొంచెం నూనె పోసేసి కలిపేస్తూ ఉంటారు. ఇలా చేసిన తర్వాత కలిపితే మాత్రం చక్కగా క్రిస్పీగా వస్తాయి. మీకు కావాలంటే దీంట్లో కొంచెం అంత బేకింగ్ పౌడర్ వేసుకుంటే ఏదైతే దోశ ఉందో మంచిగా స్లైట్గా ఫ్లఫీగా ప్లస్ మంచిగా క్రిస్పీగా కూడా రావడానికి ఉపయోగపడుతుంది. దీంట్లో మనం పాలు, కొంచెం అంత బెల్లం నీళ్ళు, బెల్లాన్ని నేను కొంచెం అంత నీళ్లు పోసేసి కలిపి పెట్టేసుకున్నాను. ఇలా బెల్లం నీళ్ళు, దాంట్లో కొంచెం అంత పాలు వేసి చక్కగా మన దోశ పిండి ఎలా పలసగా ఉంటుందో అలా కలుపుకోవచ్చు. అయితే ఇలా కలుపుకునేటప్పుడు చాలామందికి లంప్స్ అంటారు, అంటే పిండి ఉండలుగా మారుతుంది. అలా మారకుండా ఉండాలి అంటే ఒకేసారి ఎక్కువ పాలు కానీ నీళ్లు కానీ పోయకుండా దీంట్లో కొంచెం కొంచెం పోసుకొని కలిపితే అలా ఉండలు రాకుండా ఉంటుంది. మనకి పిండి మంచిగా ఒక మంచి థిన్ బ్యాటర్ లాగా తయారవుతుంది. చూసారు కదా, పిండిని ఇలా పల్సగా మన దోశ పిండిలా కలుపుకోవాలి. అయితే దాని తర్వాత ఈ దోశలు వేసే ముందు, ఈ గోధుమ పిండి దోశలు వేసే ముందు మనం దీంట్లో మంచిగా తీయగా వేసుకోవడానికి కొబ్బరి, పంచదార ఇవన్నీ చేసుకుందాం. అయితే మన దేశంలోనే కాదు, వేరే దేశాల్లో కూడా ఇటువంటి
డిష్లు ఇట్లాంటి అట్లు చేస్తారు. వాళ్ళు దాన్ని ప్యాన్ కేక్ అంటారు, మనమేమో అట్లు దోశలు అంటాం. అయితే దీనికోసం కొబ్బరి, దాంట్లో ఇంకా రుచి రావడం కోసం కొంచెం అంత ఇలాచీ పొడి, ఏలకుల పొడి, దీన్ని మంచిగా కొబ్బరితో కలుపుకొని దీంట్లో కొంచెం అంత పంచదార కొంచెం తీయగా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అది కూడా కొబ్బరి మంచిగా అట్టులో చక్కగా ఉంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మనం కావాలంటే ఇంకా ఎనర్జీ బూస్టింగ్, అంటే పిల్లలు చక్కగా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అట్లా వాళ్ళకి సర్వ్ చేయాలంటే కొంచెం బాదం, పిస్తా, జీడిపప్పు ఇలాంటివి ఏమన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిక్స్చర్ ఏదైతే ఉందో దాన్ని మనం అట్టేసిన తర్వాత దాంట్లో మధ్యలో పెట్టి ఫోల్డ్ చేసుకొని ఇస్తే అబ్బో సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలందరూ చాలా ఇష్టంగా తింటారు. సో మరి అట్లా వేసేసుకుందామా. మరి ఈ గోధుమ దోశలు మరీ వేడి పెనం మీద వేయకూడదు, మరీ చల్లగా కూడా ఉండకూడదు. కొంచెం వేడి ఉన్న దాని మీద మనం చిన్నగా, మరీ పెద్దగా వేసుకోకుండా చిన్నగా వేసుకుంటే, ఎందుకంటే ఈ పిండిలో మనం కొంచెం పంచదార వేసాం. ఈ పంచదార వేసాం కాబట్టి క్యారమలైజేషన్ అంటే షుగర్ బ్రౌన్ కలర్ వచ్చి కొంచెం మంచి కలర్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని మనం మరీ ఎక్కువ వేడి పెడితే మాడిపోతాయి తొందరగా, ఒక మాదిరిగా వేడిగా ఉంటే చాలు. అయితే ఈ కొబ్బరి ఇవన్నీ ఎందుకు కలిపి పెట్టాను అనుకున్నాను, దీంట్లో వేసి స్టఫింగ్ చేయడం కోసం. దానికంటే ముందు వీటిపైన కొంచెం అంత నెయ్యి. అయితే మనం అట్లు లావుగా వేసుకున్నప్పుడు ఇలా ఏదన్నా లిడ్ కనుక పెట్టుకుంటే చక్కగా రెండు పక్కల చక్కగా ఉడికి పచ్చిగా ఉండకుండా మంచిగా ఉంటాయి. కొంచెం కాలిన తర్వాత వీటిని తీసి దీని మధ్యలో మనం ఈ పంచదార కొబ్బరి కలుపుకున్నది మధ్యలో ఇలా పెట్టుకోవచ్చు. అయితే దాని తర్వాత మనం ఈ చిన్ని మిఠాయి దోశల్ని ఇలా పెట్టుకొని చేసుకోవచ్చు. మనకి ఇంకా ఎక్కువ రంగు కావాలంటే ఇంకా రంగు ఎక్కువ వచ్చేదాకా కూడా మనం చేసుకోవచ్చు. చిట్టి మిఠాయి దోశలు. చక్కగా తీసి మనం ప్లేట్లో పెట్టుకున్నట్టయితే చూసారు కదా, చేయడానికి చాలా సింపుల్, ఈజీ. కావాలంటే దీనిపైన కొంచెం తేనె వేసుకుంటే ఇంకా మజాగా ఉంటుంది. ఈ చిట్టి తీయటి గోధుమ అట్ల మీద కావాలంటే కొంచెం అంత తేనె వేసుకున్నారనుకోండి, అయ్యో సూపర్ అంటే సూపర్. ఎప్పుడు చేసుకు తిన్నా ఇదేదో పండగలాగా అనిపిస్తుంది నాకు. క్విక్గా ఈజీగా ఫాస్ట్గా సూపర్ ఎనర్జీ బూస్టర్ స్నాక్, స్వీట్, అలాగే ప్రసాదంలాగా ఎలా తిన్నా రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. తప్పకుండా మీరు కూడా చేసి మీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే చేసి పెట్టండి. వాళ్ళందరూ చూడండి, మమ్మీ వంటలు అద్భుతం మమ్మీ అంటారు. వావ్. సరే, ఇంకెందుకు, చూసారు కదా, నేను వెళ్ళి పక్కన మూల కూర్చొని చక్కగా ఆనందంగా తింటూ ఉంటాను. ఇన్స్టెంట్ గోధుమ స్వీట్ దోశ. దీన్ని తయారు చేయు విధానం: ముందుగా బెల్లాన్ని కరిగించి పెట్టుకోవాలి. ఒక బౌల్లో గోధుమ పిండిని తీసుకొని అందులో 2 చెంచాల నెయ్యి పోసి పొడిగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం బేకింగ్ సోడా వేసుకొని ఇంకా పాలు, బెల్లం, నీళ్లు పోసి దోశ పిండిలా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు ఉండలు రాకుండా పాలని కొంచెంగా పోసి కలుపుకోవాలి. ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో తురిమిన కొబ్బరి, యాలకుల పొడి, పంచదార, బాదాం, జీడిపప్పు, పిస్తా వేసి కలిపి ఉంచుకోవాలి. వేడి దోశ పెనంపై చిన్న దోశలుగా వేసి 1 నిమిషం తర్వాత దానిపై ముందుగా కలిపి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని వేసి దోశను ఫోల్డ్ చేసుకోవాలి. ప్లేట్లో సర్వ్ చేసుకొని దానిపై కొంచెం తేనె వేసుకుంటే యమ్మీ ఇన్స్టెంట్ గోధుమ దోశ రెడీ. చూసారు కదండి, అద్భుతమైన స్వీట్ ఇన్స్టెంట్ దోశ. మరి నెక్స్ట్ మనం చేయబోయేది కరకరలాడే బంగాళదుంప. ఈ క్రిస్పీ పొటాటోస్ ఏదైతే ఉందో ఇండో చైనీస్ డిష్.
బంగాళదుంప. ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఈ బంగాళదుంపలు చిన్న చిన్న ముక్కలుగా కోసారనుకోండి, మనం చిప్స్ సన్నగా తరిగి ఫ్రై చేసుకుంటాం, కరకరలాడుతూ ఉంటాయి. అవి ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది. అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్, పిల్లలు ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే మనం ఇప్పుడు ఈ బర్గర్లు అవి కొనేటప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ ఇస్తారు, అవి చాలా ఇష్టపడతారు. మనం ఇప్పుడు మన రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కానీ చిప్స్ ఫ్రెష్గా ఫ్రై చేసి ఇస్తూ ఉంటారు. వాళ్ళని వెళ్ళి చూస్తే కనుక వాళ్ళ దగ్గర బంగాళదుంపలు కొంచెం వేరేగా ఉంటాయి. అయితే ఆ బంగాళదుంపలు మనకి ఈ చిప్స్ చేయడానికి బెంగళూరు నుంచి వస్తాయి. వాటిలో స్టార్చ్ కంటెంట్ డిఫరెంట్గా ఉంటుంది. అందుకే అవి మనం ఫ్రై చేయగానే చక్కగా కరకరలాడుతూ ఉంటాయి. అయితే మనకి బజార్లో దొరికే బంగాళదుంపల్లో కూడా మనం క్రిస్పీగా చేసుకోవచ్చు. అయితే ఈ బంగాళదుంపల్ని చూసారు కదా, చిన్నగా ఒక గుండ్రంగా బంగాళదుంపల్ని సన్నగా ఇలా ముక్కలు కోసేసి దాన్ని కొంచెం అంత బ్యాటర్ లాగా వేసి ఫ్రై చేసుకుంటే మన బంగాళదుంప చక్కగా కరకరలాడుతూ వస్తుంది. సో ఆ బ్యాటర్ ఎట్లా చేయాలి అని చూపిస్తాను. కానీ దానికంటే ముందేంటి, ఈ బంగాళదుంపలు బాయిల్ చేసుకోవాలి. అంటే ఫుల్గా మెత్తగా అయ్యేంత వరకు కాదు, కొంచెం హాఫ్ కుక్డ్ అంటారనమాట. కొంచెం సాఫ్ట్ అయినంత వరకు ఉడికిచ్చి తర్వాత మనం నూనెలో ఫ్రై చేసుకుందాం. ఈ బంగాళదుంప కోసం మనం ఒక బ్యాటర్ తయారు చేసుకుందాం. బ్యాటర్ అంటే ఏంటి, ఈ బంగాళదుంపలు ఉడికిన బంగాళదుంపల్ని ఆ బ్యాటర్లో ముంచి ఫ్రై చేసుకుందాం. కానీ ఈ బంగాళదుంపల లోపల కూడా కొంచెం ఉప్పు కొంచెం తగలాలి కదా, అందుకని ఇది ఉడుకుతున్నప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటే తర్వాత కూడా బయటలో కూడా చక్కగా టేస్టీగా ఉంటుంది. బ్యాటర్ చేసుకోవడానికి చిటికెడంత ఉప్పు, దాంట్లో మైదా పిండి. చూడండి, ఈ బ్యాటర్ కనుక మీకు తెలిస్తే మీరు ఎటువంటి కూరగాయలైనా కానీ చక్కగా అందులో వేసేసి ఫ్రై చేసుకుంటే చక్కగా కరకరలాడుతూ ఉంటాయి. దాంతోపాటు రకరకాల సాసులతో చేయొచ్చు. ఈరోజు నేను బంగాళదుంప చేస్తున్నా, కానీ మీరు ఇది బీన్స్తో చేసుకోవచ్చు. కావాలంటే ఎటువంటి కాలీఫ్లవరు, క్యాబేజు, ఏ కూరగాయలతో అయినా చేసేసుకోవచ్చు. 2 చెంచాలు మైదా పిండి, 2 చెంచాలు కార్న్ఫ్లవర్ అంటే తెల్లటి కార్న్ఫ్లవర్, దీన్ని కార్న్ స్టార్చ్ అంటారు, బియ్యం పిండి. ఈ 3 పిండ్లు సరిభాగంలో తీసుకొని దాంట్లో కొంచెం అంత ఉప్పు వేసుకొని దీంట్లో మనం కారపొడి కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం చిల్లీ పేస్ట్ వాడుతున్నాను. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నీళ్లు పోసుకోండి. ఇలా చేసి ఈ బ్యాటర్ కలిపేసుకోవాలి. ఈ బ్యాటర్ మంచిగా మనకి కొంచెం అంతా చేయి పెట్టి చేయాల్సి వస్తుంది. చూసారా, థిక్గా ఇలా థిక్గా అనేవాడిని, కొంచెం ఇప్పుడు థిక్గా అంటున్నా. ఈ థిక్గా ఈ బ్యాటర్ని ఇలా చేసుకోవాలి. చూసారు కదా, అర్థమైందా? చూస్తే తెలిసిపోతుంది కదా ఎంత థిక్గా ఉందో. ఇంట్లో చిక్కగా కనుక మనం చేసి పెట్టుకుంటే రెడీ. ఇప్పుడు బంగాళదుంప ఆల్మోస్ట్ రెడీ అయిపోతున్నాయి. మరీ ఎక్కువగా మెత్తగా ఉడకకూడదు, కొంచెం అంతా హాఫ్ కుక్ ఉండాలి. చూసారు కదా, చక్కగా బంగాళదుంప ఉడికిపోయింది. అంటే ఉడికిపోయింది అని మరీ మెత్తగా అవ్వకూడదు, కొంచెం కరకరలాడుతూ ఉండాలి. సాఫ్ట్ కుక్ అవుతే చాలు. మనం ఈ బంగాళదుంపల ముక్కల్ని నీళ్లు లేకుండా చక్కగా తీసేసుకుందాం. ఈ బంగాళదుంపల్ని మనం ఈ బ్యాటర్లో వేసేసుకుందాం. వేసుకొని చక్కగా దీన్ని మంచిగా కోట్ అయ్యేలా చేద్దాం. ఈ బ్యాటర్లో నువ్వులు వేసుకుంటే చక్కగా టేస్టీగా వస్తాయి. ఇంకా వేడి నూనెలో ఫ్రై చేసుకోవడం. సన్నగా చూసారు కదా ఎంత చక్కగా అంటుకుందో బ్యాటర్. ఎక్కువగా బ్యాటర్ లేకుండా కొంచెం వేసి చేసుకోవాలి. మరీ ఎక్కువ బ్యాటర్ ఉంటే బాగోదు, అందుకని కొంచెం చూసారు కదా ఇలా తీసేస్తూ వేస్తున్నాను. జాగ్రత్త, ఏమన్నా నేను ఫ్రైయింగ్ ఐటమ్స్ చేసి చూపించి అవి మీరు వేడిలో ఏదో కాల్చుకున్నారనుకోండి, నాకు చాలా బాధగా ఉంటుంది. అందుకని వేసేటప్పుడు ఎప్పుడు నూనెలో కొన భాగం నుంచి ఇలా వదలాలి స్లోగా. భయపడిపోయి టకాటకా వేస్తే ఇంకా ఎక్కువ మన మీద నూనె పడే అవకాశం ఉంటుంది, వేళ్ళు కాలే అవకాశం ఉంటుంది. అలా ముక్కలు కనుక చక్కగా ఫ్రై చేసుకొని కరకరలాడేంత వరకు చేస్తే సూపర్గా ఉంటుంది. మీరు చూడండి, అసలు ఈ బంగాళదుంప ముక్కలు ఒక సాస్, దీనికోసం ఒక సింపుల్ స్పెషల్ సాస్ ఉంది. అది కూడా సాస్ చాలా సింపుల్. అరే సాస్ ఇట్లా కూడా చేయొచ్చా అనే విధంగా ఉండే ఈ సాస్ దీంతో పాటు సర్వ్ చేస్తాను, చూస్తున్నాను. మరి ఈ బంగాళదుంపలు చూడ్డానికి చక్కగా
బంగారు రంగులో అది కూడా చక్కగా కరకలాడుతూ. మరి సాస్ చేయడం కూడా చాలా సింపుల్. ఈ నూనె పక్కన పెట్టేసుకొని ఇదే ప్యాన్లో కొంచెం సాస్ చేసుకుందాం. దీనికోసం కొంచెం అంత నూనె, ఈ నూనెలో కొంచెం అంత వెల్లుల్లి, ఇది లైట్గా వేగుతున్నప్పుడు దీంట్లో పంచదార, చూడండి ఎంత సింపుల్ సాస్ ఇది. ఒట్టి చాప్డ్ గార్లిక్, దాంట్లో పంచదార, చిల్లీ పేస్టు దీంట్లో వేసామంటే చక్కటి మంచి సాస్ తయారైపోతుంది. ఇలా పంచదార కొంచెం మెల్ట్ అవ్వాలి, అప్పుడు మనం దీంట్లో చిల్లీ పేస్ట్, దీంట్లో కొంచెం అంతా నీళ్లు పోసుకుందాం. సాస్ కదా మరీ ఎక్కువ పోయమాకండి, కొంచెం ఒట్టిగా. అయితే దీంట్లో పులుపు అనేది యాడ్ చేయాలి. నేను సాధారణంగా వెనిగర్ యాడ్ చేస్తాను, కానీ మనం కావాలంటే నిమ్మరసం కూడా ఇందులో పోసుకోవచ్చు. చూడండి చక్కటి థిక్ సాస్ రెడీ అయిపోతుంది. ఈ పంచదార అంతా చక్కగా మెల్ట్ అయిపోయి మంచి సాసీ కన్సిస్టెన్సీ ఉంది. అయితే దీంట్లో మరి కొంచెం అంత ఉప్పు కావాలి కదా, చిటికెడంత ఉప్పు. దీంట్లో మనం వెనిగర్ వేసుకోవచ్చు, నిమ్మరసం వేసుకోవచ్చు, ఏదన్నా పుల్లగా దీంట్లో కనుక మనం కొంచెం వేసేసుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో నిమ్మరసం ఇంకా కొంచెం అంత థిక్ అవ్వాలి. సాస్ రెడీ. దీన్ని మనం ఒక చిన్న బౌల్లో సాస్ రెడీ. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ సాస్ని మనం చక్కగా మన ఈ క్రిస్పీ ఫ్రై పొటాటోస్ తోటి, చూసారు కదా చక్కగా ఎర్రటి సాసు, మన బంగాళదుంప కరకరలాడుతూ క్రిస్పీగా, దీన్ని ఇలా ముంచుకొని కొంచెం వేడెక్కుంది. భలే బాగున్నాయి. చూసారు కదా మన కరకరలాడే ఈ బంగాళదుంపని మనం ఇంట్లో ఎంత చక్కగా చేసుకోవచ్చు. అది కూడా మన మామూలుగా దొరికే బంగాళదుంపలతో చేసుకోవచ్చు. చక్కగా కరకరలాడుతూ సూపర్. చెప్తున్నానండి, ఇలాంటి రకరకాల వంటలు బంగాళదుంపతోటే కొన్ని వందల వంటలు నేను చేసి చూపిస్తాను. మీరే ఆశ్చర్యపోతారు కదా, ఓహో ఇంత బంగాళదుంపలతో మనం ఏదో 2-3 రకాలు చేసి తింటున్నాము, ఇన్ని రకాల రుచులు, ఇన్ని రకాల వేరియేషన్స్, అందులో ఒక్కొక్కటి దాన్ని మించిన రుచి వస్తుంది. చూస్తూ ఉండండి మా షో, చేస్తూ ఉండండి. ఇంట్లో వాళ్ళందరూ వారేవా అంటే అదే నాకు సంతోషం. సరేనా? కరకరలాడే బంగాళదుంప చేసే విధానం. ముందుగా బంగాళదుంపను తొక్క తీసి ముక్కలుగా కట్ చేసి వేడి నీళ్ళల్లో కొంచెం ఉప్పు ఈ ముక్కలను వేసి ఉడికించి నీరు వడగట్టి పెట్టుకోవాలి. ఒక బౌల్లో ఉప్పు, 2 టీ స్పూన్ల మైదా పిండి, 2 టీ స్పూన్ల కార్న్ఫ్లవర్, 2 టీ స్పూన్లు బియ్యం పిండి, చిల్లీ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి థిక్ బ్యాటర్లా కలుపుకోవాలి. ఇందులో నువ్వులు, బంగాళదుంప ముక్కలు వేసి కలిపి వేడి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా కావాలనుకుంటే రెండవసారి నూనెలో ఫ్రై చేసుకోవచ్చు. ఒక ప్యాన్లో నూనె వేడి చేసి వెల్లుల్లి ముక్కలు, పంచదార, చిల్లీ పేస్ట్, ఉప్పు, కొన్ని నీళ్లు పోసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. చివరిగా నిమ్మరసం వేసి చిక్కబడ్డ తర్వాత దింపేసుకొని క్రిస్పీ బంగాళదుంపలతో సర్వ్ చేసుకుంటే సూపర్. పిల్లలందరూ యమ్మీ అనాల్సిందే. చాలామంది ఏమనుకుంటారంటే నైఫ్ షార్ప్గా ఉంటే మన చేతులు కట్ అవుతాయని. అది తప్పు. నైఫ్ ఎంత షార్ప్గా ఉంటే అంత సేఫ్. ఎందుకంటే నైఫ్ పొదునుగా లేదనుకోండి, మనం దాన్ని కట్ చేయడానికి ఎక్కువ ప్రెషర్ పెడతాం. అలాంటప్పుడే జారి మన వేలు కట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మీ ఇళ్లలో ఎప్పుడైనా కత్తులు షార్ప్గా ఉంచుకోండి. కొంతమంది ఉల్లిపాయలు చూడగానే ఏదో నాటు బాంబు చూసినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. దీనిలో చూడగానే కళ్ళనీరు వచ్చేస్తాయని. కళ్ళల్లో నీళ్లు రావద్దంటే అసలు ఇందులో ఏముందో తెలుసా మీకు?
సల్ఫరస్ కాంపౌండ్స్ ఉంటాయి దీంట్లో, అది వేరు భాగంలోనే ఉంటుంది. అయితే ఈ వేరుని కనుక తీసేసి మీరు ఇలా ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే మీరు ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు మీ కళ్ళల్లో కన్నీరు రాదు. ఆకుకూరలు ఉండేటప్పుడు దానిపైన మూత పెట్టకండి, ఎందుకంటే ఆకుకూరల్లో క్లోరోఫిల్ A, B అని ఉంటాయి. అవి కొన్ని వోలటైల్ యాసిడ్స్, అవి ఎవాపరేట్ అయిపోవాలి. అదే కనుక మీరు మూత పెడితే ఆకుకూర గ్రీన్గా ఉండదు, కొంచెం నలుపు అయ్యే అవకాశం ఉంటుంది. చూశారు కదా మా ఈ వారేబా వంటలు, మీరు కూడా మీ ఇంట్లో చేసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. మళ్ళీ రేపు కొత్త వంటకాలతో మీ వాషప్ మీ ముందుంటాడు. అప్పటిదాకా ఖుదాఫిజ్, బాయ్ బాయ్. నూడిల్స్ మన ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాం. మనకు పూరియే గట్టిగా ఉంటుందంటే ఇది ఇంకా కొంచెం గట్టిగా ఉండాలి, అంటే కలుపుకునేటప్పుడు మనకు కొంచెం అంతా కష్టపడాలి. పిండి కోసం చేసుకునేటప్పుడు చూడండి. అమ్మయ్యా, ఇది రెడీ అయిపోయింది. ఇదేంటి మ్యాజిక్, భలేగా ఉంది కదా. ఇలా తీసి